దేశంలో మళ్ళీ లాక్డౌన్ రాబోతుందా? కేంద్ర ప్రభుత్వం ఇలాంటి హింట్స్ ఇస్తుందా అన్న విధంగా చాలామంది ప్రచారం చేస్తున్నారు. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఎల్పీజీ లేదు, హోటల్స్ మూతపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ విధిస్తే పెట్రోల్ కొరత తీరుతుంది. అంటే పెట్రోల్ ఇంకా అవసరం ఎవరికి ఉండదు. అలాగే గ్యాస్ కూడా ఇళ్ళకి అవసరం ఉంటుంది. బ్లాక్లో కొనడానికి అవకాశం ఉండదు. ఉన్నటువంటి గ్యాస్ని డొమెస్టిక్గా అయితే సరఫరా చేస్తారు. కాబట్టి లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భయపెట్టేస్తున్నారు. వాస్తవానికి లాక్డౌన్ అనేది ఏం లేదు. కేంద్రం ఇప్పటికే 3 సార్లు క్లారిటీ ఇచ్చింది. నరేంద్ర మోదీ గారి స్పీచ్ని నిన్న మొన్న మాట్లాడినటువంటి స్పీచ్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని ఏదేదో చేశారు. అన్నింటికి సిద్ధంగా ఉండండి అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదానికి భయపడిపోకండి అని అర్థం. అంతేగాని అన్నింటికి సిద్ధంగా ఉండండి అనగానే అప్పుడెప్పుడు లాక్డౌన్ విధించారు కదా, దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విధంగానే లాక్డౌన్ విధిస్తే పెట్రోల్ కొరత తీరుతుంది, బ్లాక్లో పెట్రోల్ అమ్మడానికి అవ్వదు, గ్యాస్ ఓన్లీ డొమెస్టిక్ వరకే గ్యాస్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి మూతపడిపోవడం వల్ల మనకి చమురు రావడం లేదని చాలామంది బెదిరించేస్తున్నారు. ఇప్పటికే 4 పడవలు వచ్చాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఇదే విషయాన్ని చెప్పారు. ఆయన ప్రతిపక్షాలతో కూడా మాట్లాడారు. దగ్గర 2 గంటల సేపు మాట్లాడారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. మనకి ఇదిగోండి ఈ విధంగా పెట్రోల్ ఉంది, ఈ విధంగా పెట్రోల్ వస్తుంది, ఇప్పటికే ఎల్పీజీ వస్తుంది, మరొక 92,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వస్తుంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మీరు వెళ్ళండి, మీరు తీసుకుపోండి అని భారతదేశానికి, చైనాకి, పాకిస్తాన్కి, ఇరాక్కి, రష్యాకి ఇది ఇచ్చేసింది, రూట్ ఇచ్చింది. భారతదేశానికి చెందినటువంటి అన్ని నౌకలు ఇటువంటి రుసుము చెల్లించకుండా వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ రుసుము చెల్లించాలా వద్దా అనేది పార్లమెంట్ నిర్ణయించుకున్నాక మేము చూసుకుంటామని కూడా చెప్పింది. అంతేగాని మళ్ళీ లాక్డౌన్ రాబోతుందంటే అలాంటిది ఏమీ లేదు. అలాగే పెట్రోల్ కూడా ఉంది. చాలా మంది క్యానల్లో కూడా పట్టేసుకుంటున్నారు. ఆ కొట్టేవాడికి కూడా బుద్ధి లేదు. పెట్రోల్ బంక్లో అలాంటి వాటికి ఎవడైనా కొడతాడా? ఓన్లీ వెహికల్స్కి మాత్రమే కొట్టాలని చెప్పాలి. అంతేగాని ఇష్టం వచ్చిన వాళ్ళకి అన్నింటికి కొట్టేస్తే అట్లా. అలాగే ఎవరైనా బయట నుంచి కావాల్సి వస్తే వాళ్ళు కంపెనీ పేరు తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళకి డీజిల్ ఇవ్వాలి. ఎందుకంటే జనరేటర్లకి వాటికి తీసుకెళ్తారు కాబట్టి. దీనికి ఒక పద్ధతిని క్రియేట్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వాడే భయపడిపోవడం, లేదంటే ఎవరికి వారే భయపెట్టేయడం, మనమేం వచ్చేసి భయపడిపోయి పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కట్టేయడం. కాబట్టి కొంచెం మనం భయం తగ్గిస్తే అన్నీ సర్దుకుంటాయి. గ్యాస్ రానప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది, నేను కాదన్నా. ఎందుకంటే మనకు పిల్లలు ఉంటారు, లేకపోతే మన ఇల్లు గడవాలి. గ్యాస్ అనే కాదు, పెట్రోల్ లేకపోయినా కొంతమంది జీవితాలే ఆగిపోతాయి. అవన్నింటినీ నేను కాదనట్లేదు. కానీ భయోందోళనకు గురి చేసి మరి 10 మందిని భయపెట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను.